నర్మద టెన్షన్ పడతారు. ఎందుకు బావ రోడ్డుకి పక్కనున్నా కూడా అతని మీదకి లారీ రావడం నేను చూశాను అని ప్రేమ అనగానే అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవల్లి ఏంటి తెలిసిపోయిందా అని అంటుంది. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వల్లిని చూసిన అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి తెలిసిపోయిందని అన్నావు అని నర్మద అంటుంది. తెలిసిపోయింది కాదు, పెద్ద యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది అని అంటున్నాను అని వల్లి అంటుంది. బావా మీకు అంత పెద్ద ప్రమాదం జరిగింది కదా, ఇప్పుడు ఎలా ఉంది బావా? నా మాంగళ్యం గట్టిది కాబట్టి అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు అని వల్లి ఓవరాక్షన్ చేస్తుంది. నువ్వు చేసిన ఓవరాక్షన్ చాలు, ఇంకా ఆపు అని చందు అంటాడు. అవునమ్మా, పెద్ద ప్రమాదం నుంచి మేమందరం బయటపడ్డాం. ప్రేమ ప్రాణాలకు తెగించి చందుని కాపాడింది అని అనగానే అవును, నా చెల్లి చాలా మంచిది అని శ్రీవల్లి నాటకం మొదలుపెట్టేస్తుంది. ఆ మాంగళ్యాన్ని కాపాడిన ప్రేమకి ఇలా జరిగిందని తెలిసి నా ప్రాణం జివ్వుమంది. ప్రేమను సొంత చెల్లిలాగా కాకుండా నా కన్నబిడ్డలాగా నేను చూసుకుంటాను అని శ్రీవల్లి అంటుంది. కానీ ప్రేమకేం కాలేదు, బాగానే ఉంది, నువ్వు బయలుదేరు అని చందు అంటాడు. ఆ మాట వినగానే అదేంటి బావ నన్ను వెళ్ళిపో అంటావు, ప్రేమకి ఇలా జరిగిన తర్వాత కూడా నేను ఎలా వెళ్ళిపోతాను తను అని వల్లి మాట్లాడుతుండగా రామరాజు వస్తాడు. అదేంట్రా తనని వస్తే వెళ్ళిపో అంటావేంటి అని రామరాజు అడుగుతాడు.